హాయ్ అండి, నేను మీ త్రివేణిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఎగ్ బిర్యానీ చేశానండి. దీనికి కావాల్సినవి ముందుగా నేను 4 ఎగ్స్ అనేది బాయిల్ చేసేసుకుని ఇలా కట్ చేసేసుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఎగ్స్ని దాంట్లో వేసేసేయాలండి. వేసిన వెంటనే కలపొద్దు, ఎందుకంటే ఎగ్ లోపల ఎల్లో ఊడిపోతుంది కాబట్టి అలా కలపకండి. అలా ఉంచేసి ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పేసుకోండి. అలా రెడ్ కలర్ వచ్చిందాక ఉంచుకోండి ఎగ్స్ని. ఈ ఎగ్స్కి కొంచెం పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసుకోండి. తర్వాత ఇవి వేగిపోతాయి, ఆల్మోస్ట్ వేగిపోయినాయి. ఇంకా వీటిని సపరేట్ ప్లేట్లో తీసేసుకున్నానండి. అదే ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నానండి. దీనికి ఎక్కువ ప్రాసెస్ అనేది ఏమి ఉండదు, ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవండి. నేనైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే, వీటితోనే చేస్తాను ఎగ్స్. ఇవి వేగడానికి కొంచెం టైం పట్టింది కదా, అందుకే కొంచెం సాల్ట్ వేసేసాను, త్వరగా మగ్గిపోతాయి అని చెప్పేసి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసానండి. పచ్చి వాసన పోయేంత వరకు ఉంచేసుకుని ఒకసారి మూత తీసి కలిపేసుకుందాము. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకోవాలండి. కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉండేసి పెరుగు యాడ్ చేసుకోండి. దీంట్లో మెయిన్ పెరుగు ఇంగ్రీడియంట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇలా వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుని మనం రైస్ యాడ్ చేసేసుకోవడమేనండి. నైట్ మిగిలిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుంది చేసుకుంటే. ఇది పిల్లలు, బ్యాచిలర్స్ సైతం ఎంతో ఈజీగా చేసే ఎగ్ రైస్ అండి ఇది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, నేనైతే ఇలా చేస్తానండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లోకి నేను ఎలాంటి అంటే గరం మసాలా కానీ, బిర్యానీ దినుసులు కానీ అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు. కానీ నేను దీనికి బిర్యానీ అని పేరు పెట్టేసాను, చూసారా మీరు. అంతే, అలా సింపుల్గా ఉండే చేస్తానండి. ఎక్కువ హెవీ అయితే నాకు కొంచెం కుదరదు. ఈ మధ్య కొంచెం నేర్చుకుంటున్నాను ఎలా ఏంటి అనేది. బయట బిర్యానీల కన్నా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఇలా ట్రై చేస్తున్నాను. ఇదైతే ఎప్పటి నుంచో చేస్తున్నానండి, ఒక 8 ఇయర్స్ అట్లా. ఇదొకటి మాత్రం బాగా చేస్తానని నాకు నేను అనుకుంటాను. మా సంతు మొన్న సర్టిఫికెట్ ఇచ్చేసింది, అత్త ఎగ్ రైస్ బాగా చేసావని చెప్పేసి. అందుకని చెప్పేసి అలా పర్లేదు, నేను బాగానే చేస్తానని అనుకున్నాను. అప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి వాటి మీద పెట్టేసేసాను. మొత్తం కలిపేసామనుకోండి, లోపల ఎగ్గెల్లో ఊడిపోతే కొంచెం వేడి మీద తింటే బాగుంటుంది, కానీ కొంచెం చల్లారింది అనుకోండి ఆ ఎగ్ స్మెల్ వేరేలా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను కలిపాను, అలా పైన పెట్టేస్తాను అంతే. అంతేనండి, ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా ఎగ్ బిర్యానీ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.